మేడం నమస్తే. నమస్తే. పేరేంటి మేడం? మాధవి. మాధవి గారు చెప్పండి మేడం. మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. మరి సికింద్రాబాద్లో అయితే ముగ్గురు పోటాపోటీగా ముగ్గురు ఉన్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు. మీరు ముగ్గుట్లో ఎవరు గెలుస్తారని చెప్తున్నారు? కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి ఎందుకు మేడం? కిషన్ రెడ్డి ఫ్యాన్. కిషన్ రెడ్డి ఫ్యాన్. ఎస్ మేడం నమస్తే. నమస్తే. పేరేంటి మేడం? కవిత. కవిత గారు చెప్పండి. మొత్తం ఎలక్షన్లో అయితే హడావిడి కొనసాగుతుంది ఎంపీ ఎలక్షన్లో. మరి ఇక్కడ సికింద్రాబాద్లో ముగ్గురు అయితే చాలా బరిలో ఉన్నారు. చాలా టఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? సికింద్రాబాద్ నుంచి అయితే నాకు తెలియదండి ఎవరు నుంచి ఉన్నారో. నాకైతే బీజేపీ నుంచి కిషన్ రెడ్డి బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు. వీళ్ళ ముగ్గుట్లో ఎవరు గెలుస్తారు? కిషన్ రెడ్డి సరే గెలుస్తారని నాకు చాలా హోప్. ఎందుకు మేడం? అంటే మాకు అభిమానం అంతే. అంటే బీజేపీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఆయనకి వేస్తారా ఓట్లు? అలా అయ్యాను. ఆయన అలా కాడు, బీజేపీలోనే ఉంటారా సార్? అంటే మళ్ళీ గెలిచిన తర్వాత చాలా మంది ఇప్పుడు పార్టీలు మారుతున్నారు కదా మేడం. ఆయన బీజేపీలో ఉంటారా మళ్ళీ వేరే పార్టీలు లేదు సార్, బీజేపీలో ఉంటారు ఖచ్చితంగా. బీజేపీ వస్తుంది చెప్తున్నారు. మరి సెంటర్లో ఏది వస్తుంది? మోడీ. అంతేనా? అంతే మేడం. ఏందో ఇది అన్యాయం చేస్తున్నారు మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు బస్సులు ఫ్రీ చేసింది. అది ఎవరు చేయమన్నారు సార్? ఎవరు చేయమన్నారు? ఇప్పుడు చూస్తున్నాం కదా అందరు. మరి బస్సులో ఫ్రీ మీరు అందరు వెళ్తున్నారు కదా. మేమైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు. దానికి బదులు హాస్పిటల్లో పేదవాళ్ళు ఉన్నారు, అట్లా హాస్పిటల్లో చేసినట్టే చాలా బెనిఫిట్ ఉంటుండే. అమ్మ నమస్తే అమ్మ. చెప్పండి. పేరేంటి మేడం? శైలజ అండి. శైలజ గారు చెప్పండి. మొత్తం ఎలక్షన్లో అయితే హడావిడి కొనసాగుతుంది. చెప్పండి. మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, మరి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు, ముగ్గురు అయితే బరాబర్ పోటీలో ఉన్నారు. మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ? మేము కిషన్ రెడ్డి అనుకుంటున్నామండి. కిషన్ రెడ్డి ఎందుకు మేడం? మేము బాగా అభిమానులం అండి. కిషన్ రెడ్డి అభిమానులా మీరు? అంటే చిరంజీవి మెగాస్టారా లేకపోతే అది ఏమంటారు కదా హీరో? ఆయన బాగా చేస్తున్నాడు కదండి మోడీ. ఇదేంటి అంటే ఒక హీరోకు అభిమానులు ఉంటారు. నేనే షాక్ అవుతున్నా ఇక్కడ వచ్చేసరికి. పార్లమెంట్ మెంబర్స్కి కూడా ఉంటామండి. అంతే కదండి. మరి సెంటర్లో ఏదో వస్తుంది? సెంటర్లో కూడా బీజేపీ వస్తుందండి. సెంటర్లో కూడా బీజేపీ వస్తుందా? బీజేపీ వస్తుంది ఖచ్చితంగా. సెంట్రల్లో అయితే బీజేపీ రావాలని కోరిక. సెంట్రల్లో ఇక్కడ కిషన్ రెడ్డి గారు అక్క సిస్టర్ చెప్పారు. మీరు ఇక్కడ ఎవరు? నేను కూడా ఇక్కడ కిషన్ రెడ్డి గారు వస్తారు. కన్ఫామ్ అంటారా? కన్ఫామ్. మాకు బీజేపీ అనిపిస్తుందండి. మేము వేసేది బీజేపీకే, మా వాళ్ళందరూ బీజేపీకి. మీ వాళ్ళందరూ బీజేపీకా మేడం? బీజేపీ. ఎందుకు కాంగ్రెస్కి ఎందుకు ఇవ్వరు? మాకు బీజేపీ కావాలి. మాకు బీజేపీ కావాలి. మోడీ గారు కావాలి. మోడీ గారు కావాలా లేకపోతే ఇక్కడ కిషన్ రెడ్డి గారు? కిషన్ రెడ్డి గారు కావాలి, మోడీ గారు కావాలి.